సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ సందర్శనలో భాగంగా రక్షణ పద్ధతులు, బొగ్గు నాణ్యత, ఉత్పత్తి ఉత్పాదకత, నిల్వ, రవాణా వంటి అంశాలను ఆయన పరిశీలించారు. సింగరేణి సంస్థను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సమిష్టిగా కృషి చేద్దామని భట్టి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మండలి సభ్యులు దండే విఠల్, సింగరేణి సీఎండీ బుద్ధా ప్రకాష్, జ్యోతి, కలెక్టర్ కుమార్, దీపక్లు పాల్గొన్నారు. సింగరేణి కార్మిక సోదరులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వేలాది మంది కార్మిక సోదరుల చెమటతో వారి శ్రమ పునాదుల పైన నిర్మించబడినటువంటి సింగరేణి సౌధాన్ని కూల్చాలని, ఆభాసపాలు చేయాలని కుట్రపూరితమైనటువంటి ఒక కార్యక్రమం హరీష్ రావు ఆధ్వర్యంలో, అటు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక కుట్ర జరుగుతాం. తెలంగాణ ప్రజల వారసత్వ సంపదగా వచ్చిన సింగరేణి కాలనీ ఏదో రకంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ గుప్పెట్లో తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. అత్యంత తగు జాగ్రత్తతో ఉండి వీళ్ళు చేసే కుట్రపూరితమైన ఆరోపణలకి మనం అత్యంత జాగ్రత్త వాస్తవాలు ప్రజలకు తెలియజెప్తూ, కార్మిక సోదరులకు కూడా తెలియజెప్తూ నిత్యం ఈ సింగరేణిని కాపాడుకునే కార్యక్రమంలో అడుగు